సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తాయిబిన్ అందాన్ గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన కిసాన్ కేత్ ప్రెసిడెంట్ ముప్ప గంగారెడ్డి గారికి, మరి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ విద్యాసాగరరావు గారికి, మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి పురసాని శ్రీనివాస్ గారికి, ధర్మగౌడ్ గారికి, సింగిల్ విండో చైర్మన్ డిచ్పల్లి గౌడ్ గారికి, మరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రెసిడెంట్ నరేష్ గారికి, రాజేశ్వర్ గారికి, సంతోష్ గారికి, మరి భాస్కర్ రెడ్డి గారికి, రాజేందర్ గారికి, భోజన్న గారికి, మా కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీకు అందరు కూడా తెలుసు ఇది ఎన్నికల సమయం. గత 15-20 రోజుల నుండి బీజేపీ వాళ్ళు ఏదైతే ఈ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ముఖ్యంగా ఇంకా ఈ నిజామాబాద్ జిల్లాలో ఇది పసుపు పండించే ప్రాంతం కాబట్టి ఇంతకుముందు ఎంపీ అరవింద్ గారు ఒక వారం రోజుల్లోనే మరి పసుపు బోర్డు అంటే దీన్ని పసుపు బోర్డు ఏర్పాటు చేశానని చెప్పి బాండ్ కూడా రాయించడం జరిగింది. అయితే ఈ మధ్యన వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇవాళ పసుపు ధర పెరిగింది, దానికి మేము పసుపు బోర్డు తేవడం వల్లనే, లేకుంటే మేమే గవర్నమెంట్ మేము పసుపు ధర పెంచినామని, దానివల్ల ఇంకా పసుపు ధర 20,000 వరకు పోతుంది అని మొన్న ప్రధానమంత్రి గారు కూడా జైతాల్లో మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా శుద్ధ అబద్ధం. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే పసుపు ధర పెరగడానికి కారణము ముఖ్యంగా అసలు పసుపు బోర్డు రాలే. పసుపు బోర్డు అన్నది పేపర్ మీద అనౌన్స్ చేసిన లాస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు ఒక 6 months బ్యాక్. ఇవాళ పసుపు బోర్డు ఎక్కడ పెడతారో కూడా తెలియదు. నిజామాబాద్లో పెడతారా, హైదరాబాద్లో పెడతారా, కోయంబత్తూర్లో పెడతారా, నాగ్పూర్లో పెడతారా, అసలు ఎక్కడ పెడతారు? దానికి ఏమైనా గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందా, మరి అసలు దానికి ఏమైనా భూసేకరణ చేసిందా, దానికి ఏమైనా ఆఫీస్ కానీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసిందా అంటే ఏమీ లేదు. ఇవాళ మేము పసుపు బోర్డు పెట్టడం వల్ల పసుపు ధర పెరిగిందని చెప్పి అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఏముంటుందంటే ఇప్పుడు ఇది ఒకటి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సెబీ ఉంటుంది. దాంట్లో నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అని ఒక వింగ్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఈ డైలీ వేజెస్ బియ్యము, పప్పులు, నూనె, పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా డెరివేటివ్స్ ఉంటారు. వీటిలో ఈ తినుబండారాలు కానీ స్పైసెస్ అన్నీ కూడా దాని కింద వస్తాయి. దాంట్లో ఏం చేశారంటే ఇప్పుడు పసుపు పంట తగ్గింది బాగా. యాక్చువల్లీ మన జిల్లాలో 2021లో 85,000 ఎకరాలు పసుపు పండిస్తే 2022లో 56,000 ఎకరాలు చేశారు. అంటే ఒక సంవత్సరానికే 30,000 ఎకరాలు పసుపు ధర లేదని చెప్పి రైతులు పంట పండించడం తగ్గించిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా ఈ డిమాండ్ అండ్ సప్లై కింద ఎప్పుడైతే ఒక మెటీరియల్ కమాడిటీ తగ్గుతుందో దాని ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది. అయితే ఈ ట్రేడర్స్ ఏం చేశారంటే అంతా ఉత్తర భారతీయులు, గుజరాతీలు ఉన్నారు. ఈ డెరివేటివ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనము నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఏదైతే ఏజెన్సీ ఉందో అది పార్ట్ ఆఫ్ ద సెబీ అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. దాంట్లో వీళ్ళ దాంట్లో అందరూ కూడా గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన బడా వ్యాపారులు ఉన్నారు. వాళ్ళు ఇలా రైతుల దగ్గర పసుపు లేదని చెప్పి ఈ కమాడిటీ స్టాక్స్ని మేనేజ్ చేస్తున్నారు అనమాట, అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇంతకుముందు కదా మన హర్షద్ మీద ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లయితే మేనేజ్ చేసిండో ఇప్పుడు మన సత్యం రామలింగరాజు లాగా ధర పెంచుకొని ఒక స్పెక్యులేషన్ పెట్టిండు. స్పెక్యులేషన్ ఏంటంటే రాబోయే కాలంలో ఇంకా పసుపు 20,000 రూపాయలు అవుతుంది అంటే ఇవాళ యాక్చువల్గా రైతుల దగ్గర పసుపు లేదు, అది ఆల్రెడీ చేతులు మారింది. ట్రేడర్ దగ్గర పోయింది, ట్రేడర్ దగ్గర ఉండి బడా వ్యాపారాలు అయితే వాళ్ళు స్టాక్ హోల్డర్స్ అనమాట, వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు పసుపు. వాళ్ళు ఒక 10 మంది కలిసి ఇవాళ ఈ నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేసి స్పెక్యులేషన్ కింద పసుపు ధర పెంచింది.
దీంతో లాభం ఎవరికి వస్తుందంటే రైతులకు రావట్లేదు. రైతుల దగ్గర ఉన్నది ఒక 10% కూడా పసుపు లేదు కదా. పసుపు అయితే వాళ్ళ కొరకు ఇది పెంచారు. వాళ్ళు మ్యానిపులేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ను రేటు పెంచుకోవడానికి చేసినటువంటి పని. ప్రధానమంత్రి గారు కూడా స్వయాన మరి మేము పసుపు ధర మేము పెంచినాం అంటే ఏమైనా ఎంఎస్పీ పెంచినరా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా పసుపుకి మీరు డిక్లేర్ చేసినరా? మరి పసుపు ధర ఎట్లా పెరిగింది? మొన్న జూన్లో 5,000 రూపాయలు ఎట్లుంటుంది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు జూన్లో 5,000 రూపాయలు ఉన్నది పోయిన జూన్లో. ఇవాళ మనము మార్చిలో ఉన్నాము. ఫిబ్రవరి జనవరి తర్వాత పంట ఎప్పుడైతే అయిపోయిందో ఫిబ్రవరి నుండి ధర పెరిగింది. అంటే సడన్గా 5,000 పసుపు ధర 15,000 ఎట్లా అవుతుంది? దానికి కారణాలు ఏంటి అంటే ఏమన్నా మీరు ఎక్స్పోర్ట్ పాలసీ ఏమైనా మార్చిండ్రా, లేకుంటే పసుపు ధరకి ఏమైనా మీరు మీ మినిమం సపోర్ట్ ఏమైనా పెంచిండ్రా? అంటే కారణం అది కాదు. కారణం ఏంటంటే ఇవాళ పసుపు పండించడం అన్నది కమాడిటీయే తగ్గింది. తర్వాత ఇదంతా కూడా రైతుల దగ్గరికి వెళ్ళి కొని ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళి పోయి బడా వ్యాపారవేత్తలు ఎవరైతే స్టాక్ ఈ డెరివేటివ్స్ను ఎక్స్చేంజ్లో మ్యానిపులేట్ చేయగలుగుతారో వాళ్ళ చేతిలో ఉంది. ఒక 5-6 మంది చేతుల్లో ఈరోజు దేశంలో ఉన్న పసుపు అంతా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజ్ చేసి వాళ్ళ ధర పెంచింది. అది లాభం వచ్చేది వాళ్ళకు. ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా, రైతులారా మీరు మోసపోకండి. పసుపు బోర్డు రాలేదు, అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది. దీనికి సమాధానం చెప్పమనండి. మన సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కదా. ఈ పసుపు ధర పెరగడానికి బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే ఎంపీ కానికి నేనేదో చేసినా అని చెప్తా ఉన్నాడు. దానికి సంబంధం లేదు. ఇది ట్రేడర్స్ యొక్క మ్యానిపులేషన్ మాత్రమే. ఇది ప్రజలను రైతులను పసుపు రైతులను మోసం చేయడమే అని చెప్తా ఉన్నాం మేము. మీరు దమ్ముంటే మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేయండి. మీరు దమ్ముంటే మీరు ఎంఎస్పీ ఇప్పుడు మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ పసుపుకు 12,000 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పినాం. మీరు అట్లా చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. అట్లా కాకుండా ఇవాళ ట్రేడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని పట్టుకొని కొంతమంది బడా వ్యాపారులకు లాభం అయ్యేటట్టు చేసి వాళ్ళకు లాభం అవుతుందని చెప్పి రైతులకు లాభం అవుతుంది ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. రైతుల దగ్గర యాక్చువల్గా 10% కూడా పసుపు లేదు, 90% అమ్మేసిరు. ఇవాళ రైతులు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని బీజేపీ మాటలు నమ్మితే మాత్రం పూర్తిగా మోసపోతారు మీరు అని మేము చెప్పదలుచుకున్నాం. అది కాకుండా ఇవాళ నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా తీసుకుంది. ఇవాళ జనాభాలో 55% మంది బీసీలు ఉన్నారు. వాళ్ళ జనగణన చేయాలి. వాళ్ళ స్థితిగతులు ఏంటిది, మరి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఏంటిది, మరి వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా, వాళ్ళ స్టేటస్ ఏంటి తెలుసుకోవడానికి ఒక బీసీ సెన్సెక్స్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి వస్తే మేము పెడతామని చెప్తున్నాము కేంద్రంలో. ఇప్పుడు మన రాష్ట్రంలో మేము 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రము. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో ఫస్ట్ బీసీ జనగణన చేయాలని మేము కోరుకుంటున్నాము. తీర్మానం కూడా చేసినాము. ఇవాళ నేను అడుగుతా ఉన్న బీజేపీ వాళ్ళు ఏంటంటే మీరు బీసీ జనగణనకు అనుకూలమా కాదా? అనుకూలమైతే ఇవాళ పెట్టండి, మీ ప్రభుత్వం మీదే ఉంది. అనుకూలం కాకుంటే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు, అరవింద్ అంటున్నాడు నేను బీసీ, మోడీ గారు అంటున్నారు నేను బీసీ అంటున్నారు. మరి బీసీ జనగణన చేయడానికి మీకేం ఇబ్బంది ఉంది? కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఒక ఎజెండాలు పెట్టినాము, మీ స్టాండ్ చెప్పండి. అదేవిధంగా ఇవాళ రైతులకు కూడా ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతులను మేము ఇన్కమ్ డబుల్ చేస్తున్నాం, అది చేస్తాం, రైతును మాట్లాడుతూ ఉన్నాం, పసుపు ధర పెంచినామంటూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ అధికారంలో మీరే ఉన్నారు, రైతుకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేయండి, దాన్ని లీగలైజ్ చేయండి. ఇవాళ మీరు ఎంఎస్పీ పెట్టిండ్రు వరికి, అది ఎక్కడ అందుతుంది? అది 10 కిలోలు క్వింటాల్కు కడతా తీసిరు లాస్ట్ టైం. అంటే మేమేమంటే దానికి ఒక చట్టబద్ధత చేయండి, ఒక పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకురండి. అంటే అది లేదు. ఫార్మర్స్ ప్రభుత్వం అని చెప్తారు, రైతులకు చట్టబద్ధత ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే దాని మీద వాళ్ళ స్టాండ్ చెప్తలేదు. ఇది కూడా అడుగుతా ఉన్నాం. అయ్యా ఎంపీ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే స్టాండ్ ఉందో పంట పండించిన పంటకు రైతు పండించినటువంటి పంటకు మినిమం సపోర్ట్ ప్రైజ్ను చట్టబద్ధత చేయమని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. మీ స్టాండ్ ఏంది? మీరు అనుకూలమా కాదా? అనుకూలమైతే అనుకూలమైన చేయండి పార్లమెంట్లో, లేకుంటే ఒకటి ఇది తీసుకురావచ్చు పార్లమెంట్లో. ఇప్పుడు లేదంటే కాదని చెప్పండి.
వాళ్ళ స్థానం చెప్తలేదు రెండు విషయాలలో. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలలో ఇలా మహిళలకు 50% డిమాండ్ ఇస్తూ ఉన్నాం, అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో. దానికి మీరు అనుకూలమా కాదా? ఊరికే రాముని పేరు చెప్పుకొని అక్షంతలు పంచుకొని ఓట్లాడడం అనేది, మతం పేరు ఓట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు 15 లక్షల రూపాయలకు ఒక ఇంటికి ఇస్తామని చెప్పిండ్రు, సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇంకా ముఖ్యంగా నేను అరవింద్ గారిని అడుగుతా ఉన్నాను, నువ్వు చెప్పినవన్నీ కూడా మేము బయట పెడతాము, మేము ఎలక్షన్లో ఏమేమి చెప్పినావో. నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయు. ఈ 5 సంవత్సరాల్లో నిజామాబాద్ పార్లమెంటుకు నేను ఇది చేసిన అని చెప్పమనండి. ఏమేమి చేసిందో చెప్పమనండి ప్రజలకు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, మొన్నటిదాకానేమో టీఆర్ఎస్ బీజేపీ మొత్తం కలిసి అన్ని పార్లమెంట్లో సంబంధించిన బిల్లులన్నింటిలో కూడా సపోర్ట్ చేసుకొని ఒకళ్ళు హ్యాండింగ్ గ్లవ్ లాగా ఉండి అన్నీ వేసుకున్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కవిత అరెస్ట్ అనేది ఒక సినిమా సీరియల్ లాగా అయిపోయింది. అది మీరే ఇంటికి పంపిస్తారు ఈడీ వాళ్ళను. సోనియా గాంధీ గారినేమో ఆఫీస్ పిలుస్తారు, అంత పెద్ద మనిషి, మాజీ యూపీఏ చైర్పర్సన్, ఆరోగ్యం బాగాలేదంటే ఈడీ ఆఫీస్ పిలుస్తారు. కవితనేమో ఇంటికాడ ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు సంవత్సరం నుండి అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చినట్టు అరెస్ట్ చేస్తుండ్రు. అరెస్ట్ చేయాల్సిందే కానీ ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదని మరొకసారి నిరూపించుకోవడానికి మాత్రమే, కానీ దాంట్లో చిత్తశుద్ధి లేదు. నేను చెప్తా ఉన్నా కదా, ఎన్నికలు కాగానే కవిత బయటకు వస్తుంది. అంటే ఇలాంటి జిమ్ముకులు చేసి ఇద్దరు ఏదో డ్రామాలు వేసేసి ఇలా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎన్నికల్లో ఏదో చేద్దామని అనుకుంటున్నారు. కానీ మాకు ఇవాళ బలమైన నాయకత్వం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యనే ఉన్నారు. ఇలా భారత్ జోడో న్యాయయాత్ర జరుగుతూ ఉంది, నిన్న అయిపోయింది. ఇక్కడ మాకు రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉంది. మేము అడిగిన ఈ 3 ప్రశ్నలకు మీరు పసుపు బోర్డు ఎక్కడ పెడతారు? ఈ పసుపు ధర పెరగడానికి మీకేమైనా సంబంధం ఉందా? మరి కులగణన, బీసీ కులగణన మీరు అనుకూలమా కాదా? అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి దాన్ని చట్టం తెస్తారా తేరా? మహిళలకు 50% రిజర్వేషను గవర్నమెంట్ జాబ్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఇస్తారా ఇవ్వరా? తర్వాత ఇంకోటి, మీరు 5 సంవత్సరాలు మీరు ఏం చేసిరో ఈ నిజామాబాద్ పార్లమెంట్లో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని ఈ 6 ప్రశ్నలు మేము ఈ అరవింద్ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఏదో పబ్లిక్ను బుకాయించి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటే, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడన్నా మా ప్రధానంగా మేము పోరాటం చేసిందే 10 ఏళ్ళు టీఆర్ఎస్ మీద. కాబట్టి ప్రైమ్ మినిస్టర్గా స్థాయి అటువంటి వ్యక్తి మోడీ గారు కూడా వచ్చి పసుపు ధర మేమే పెంచినాము అని అంటున్నారంటే అంత శుద్ధ తప్పు. పసుపు బోర్డు ఎక్కడ ఉందో తెలియదు. అది చాలా అన్యాయం. మేము ప్రజలను, నిజామాబాద్ జిల్లా ప్రజలు మా పసుపు రైతులు అమాయకులేం గారు. వాళ్ళు చాలా చైతన్యవంతులు. ఇంతకుముందు ఇట్లనే చేస్తే సీఎం కూతుర్నే ఇంటికి పంపించారు. ఇక ఈయన కూడా ఇంటికే అదే ఉంటుంది. ఇప్పుడు పోయినసారి అంటే ఏదో కొత్తగా మరి ఏదో బాగా మాట్లాడుతుండే కదా అని చెప్పి ఓట్లు వేసిరు. కానీ ఈసారి ఖచ్చితంగా అరవింద్ గారు మీరు ఇంటికి పోవడం ఖాయం. ఏదైనా ఓట్లు పడితే మోడీ పేరు మీద పడతాయచ్చు, కానీ ఈయన ముఖం చూసి అయితే పడాయి. ఈయనకు బీజేపీ వాళ్ళే సపోర్ట్ చేయరు. మాకున్న సమాచారం మీద సగం మంది బీజేపీ వాళ్ళకి టికెట్ ఇవ్వదని తిరిగింది. కాబట్టి మీరు అబద్ధాలు మాట్లాడకండి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే అది పర్సెంట్లో 2-3 ఉన్నారు, అది పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకా ఇప్పుడు మనకు మే 13కు ఉంది ఎన్నిక. ఇవాళ మనం 20 ఉన్నాం, ఇంకా 53 రోజులు ఉంది. తప్పకుండా త్వరలోనే ప్రకటిస్తారు. పార్టీ దాని మీద సెంట్రల్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. లేదండి, అధికారులు వెళ్ళిండ్రు, మొత్తము డేటా కూడా వచ్చింది. దగ్గర మన జిల్లాలో 25,000 ఎకరాలు పంట నష్టం జరిగినట్టు గుర్తించినాము. ఆ రిపోర్ట్ కూడా మనం ప్రభుత్వానికి పంపించినాము. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్తాం. ఏమంటున్నానంటే ఈ పసుపు ధర పెరగడం అన్నది ఇట్స్ ఎ మ్యానిపులేషన్ ఆఫ్ ద స్టాక్. ఈ డెరివేటివ్స్ ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. 90% ఆఫ్ ద స్టాక్ ఇప్పుడు 5 బడా వ్యాపారుల చేతుల్లోనే ఉన్నది. అందులో 3 యూపీ వాళ్ళు, 2
గుజరాత్ వాళ్ళు ఇలా దాన్ని షార్టేజ్ కింద చూపించి ఆ కమాడిటీని స్పెక్యులేషన్ కింద తీసుకొని ఇప్పుడు అమ్మితే కొంటే ఎవరికి లాభం వస్తుంది? వాళ్ళకే లాభం వస్తుంది. వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది, రైతుల దగ్గర లేదు, ట్రేడర్స్ దగ్గర లేదు. అంటే ఉండొచ్చు కొంచెం ఒక 10%, 15%, 20%, 80% స్టాక్ వాళ్ళ దగ్గర ఉంది. దీని ఇంకా బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారంటే అది అసలు లాభం ఎవరికి వస్తుంది? రైతులకు రావట్లే. ఇవాళ పసుపు అమ్మితే ధర రైతు దగ్గర పసుపు లేదు కాబట్టి రైతుకు లాభం రావట్లే. ఈ కమాడిటీస్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి లాభం వస్తుంది. ఇంకా దాన్ని కంట్రోల్ చేయకుండా మేము పసుపు ధర పెంచినాం మేమే అంటే ఏడ పెంచినాం? ఎంఎస్పీ పెంచినావా? అఫీషియల్గా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిరా? మీరు జియో ఇచ్చిరా అంటే పసుపు ధర మేము పెంచినామని? 5 ఏళ్ళ నుండి కాలాపైన వేస్తున్నారు పసుపు బోర్డు పెడతామని. 6 నెలలైంది ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అనౌన్స్ చేసి. ఇలా పసుపు బోర్డు ఎక్కడున్నో తెలియదు. రండి జిల్లా అంతా తిరుగుదాం, మనందరం పోయేద్దాం, ఎడ కనబడుతుందో. అంటే వీళ్ళు మళ్ళొకసారి పసుపు రైతులు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ 10 ఏళ్ళ నుండి షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఎజెండాలో పెట్టాం కాబట్టి మేము ఒక సబ్ కమిటీ వేసి 3 షుగర్ ఫ్యాక్టరీలో పబ్లిక్ హియరింగ్ చేసి షుగర్ ఫ్యాక్టరీ తెరుద్దామనే ప్రయత్నంలో మేమున్నాము. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో తెరిపిస్తామంటారు. అంటే ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, ప్రభుత్వంలో వేరే వాళ్ళు లేరు కదా, మరి తెరిపియంగా ఎవరు వద్దన్నారు? అంటే ఎలక్షన్స్ వచ్చినాయంటే మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడతారు. రైతులకు నల్ల చట్టాలు ఇచ్చింది బీజేపీ కాదా? ఇవాళ నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, భారతదేశ చరిత్రలో 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఒక చట్టాన్ని పార్లమెంటులో పాస్ చేసి, అంటే పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభలో పాస్ అయినటువంటి చట్టం, దాన్ని కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ సంతకమై కాన్స్టిట్యూషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ తీసుకున్నారు. ఎక్కడైనా ఒక చట్టం తెస్తే దాని అమెండ్మెంట్స్ ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ చట్టం వాపసు తీసుకోవడానికి మళ్ళీ బిల్లు పెట్టిరు. 75 సంవత్సరంలో రైతులకు సంబంధించిన బిల్స్ నల్ల చట్టాలు ఏదో తెచ్చిర్రో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ 100,000 మంది రైతులు చనిపోయిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ యాక్ట్ని మళ్ళీ దాన్ని తీయడానికి మళ్ళీ బిల్లు పెట్టిరు. ఎక్కడ కూడా ఒక చట్టం రాజ్యాంగంలో పోయిన తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకునే చరిత్ర ఇదొకటే. అంటే బీజేపీ చేసే రైతు వ్యతిరేక విధానాలు ఇదొక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. మీరు స్టడీ చేయండి. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏదైనా యాక్ట్ రివర్స్ తీసుకున్నారేమో మీరు అడగండి. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా జనరల్గా చాలా చట్టాలు వస్తే దాన్ని అమెండ్మెంట్ చేస్తుంటారు, మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి, అడిషన్స్ ఉంటాయి, డిలీషన్స్ ఉంటాయి. కానీ యాజ్ ఇట్ ఈజ్ చట్టం తీయడానికి మళ్ళీ చట్టం ఒక బిల్లు పెట్టారు టు రివర్స్ ద యాక్ట్. వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము రైతుల పండించిన పంటకు చట్టబద్ధత ఇవ్వాలని మేము పోరాటం చేస్తుంటే ఢిల్లీలో రైతులను కాల్చి చంపిన మొన్న అక్కడ జరిగింది కదా, మీరు చూసింది కదా. దీని మీద సమాధానం చెప్పానండి అరవింద్ గారిని. థ్యాంక్ యూ.